हाय एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल मिथुन हिंदी ट्यूटोरियल। फ्रेंड्स, आज जो हम सीखने जा रहे हैं 3 अक्षर वाले शब्द అంటే 3 అక్షరాల పదాలు వాటిని పలకడం ఎలా, దాంతో పాటుగా ఆ 3 అక్షరాల పదాలకి యొక్క అర్థాలు మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాము। ఈ క్లాసు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం నిత్య జీవితంలో ఏదైనా మాట్లాడాలన్నా కానీ కొన్ని పదాలు అయితే పలకాలి కంపల్సరీగా। అది 2 అక్షరాలు కానీ 3 కానీ 4 కానీ 5 అక్షరాల పదాలు కానీ పలుకుతున్నాము అంటే ముందుగా దానికి ఏదైతే దాని యొక్క మీనింగ్ ఉందో ఆ మీనింగ్ మీకు తెలియలేదనుకో మీరు మాట్లాడలేరు। అందుకు నేను ఏం చేసినానంటే ఈ క్లాసులో మనం వాడుక భాషలో ఉండేటువంటి పదాలనే తీసుకొని 3 అక్షరాల పదాలని మీకు వాటిని ఎలా పలకాలి ప్లస్ వాటికి అర్థాలు ఏంటి, తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి అని చెప్పేసి ఈ క్లాసులో మీకు ఈరోజు నేర్పించబోతున్నాను। ఓకే, ఇప్పుడు క్లాసులోకి వెళ్ళిపోతాం। మూడు అక్షరాల పదాలలో ముఖ్యంగా ఎన్ని విధాలు ఉంటాయంటే ఈరోజు ఒక 4 విధాలు మీకు నేర్పిస్తాను। అంటే యాక్చువల్గా అవి ఉండేవి 4 టైప్స్ ఉంటాయి, ఎలాగో చూడండి। యాక్చువల్గా మనము 3 అక్షరాల పదాలని ఎలా రాస్తామంటే ఈ విధంగా ఒకటి రాస్తాం। అంటే ఓన్లీ ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ మాత్రను కూడా కలిగి లేవు, దీనికి కానీ దీనికి కానీ మాత్రను కలిగి లేవు అనమాట, ఓన్లీ ఇండివిజువల్గా ఉంటున్నాయి। మరి దీన్ని ఎలా పలకాలి? ఓకేనా, దీనిని మటర్ అంటారు। మటర్ అంటే బఠానీ। ఓకే, మటర్ అంటే బఠానీ। నెక్స్ట్ ఇంకొక టైప్ చూడండి, చావల్। చావల్ ఇది ఫస్ట్ టైప్ అనుకోండి, ఇది సెకండ్ టైప్। సెకండ్ టైప్లో చావల్ అంటే ఏంటిది? బియ్యం కదా, దీన్ని ఎలా పలుకుతారు? చా, ఎందుకంటే ఇక్కడ మాత్ర ఉంది, వాకి వా। లా అంటే లాస్ట్ పదం ఏవైతే ఉందో దాన్ని సగమే పలుకుతారు, ఎందుకంటే గత వీడియోలో 2 అక్షరాల శబ్దాలు మీకు నేర్పించినప్పుడు అందులో చెప్పాను ఎందుకు దీన్ని ఆఫొత్తు పలుకుతామని చెప్పేసి। ఓకేనా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సెకండ్ 2 అక్షరాల శబ్దాల క్లాస్ చూడండి। ఓకే, దీన్ని చావల్ అంటారు। చావల్ అంటే ఏంటిది? బియ్యం। ఓకే, నెక్స్ట్ మూడో టైపు అనాజ్। అనాజ్ ఏమని పలుకుతున్నాము? అన్నాజ్। అనాజ్ అంటే ధాన్యములు। ఓకే, నెక్స్ట్ నాలుగోది కమర। కమర అంటే గది, కమర। ఈ 4 విధాలుగా ఉంటాయి 3 అక్షరాల శబ్దాలు, ఎలా చూడండి। మటర్ నార్మల్గా ఏముంది? మా త తర్వాత లాస్ట్ ఏదైతే ఉందో అది ఒత్తి పలికింది, రాకి రావత్తు। ఓకేనా, మటర్ ఏమైంది? ఇది మటర్ని మనం ఏమంటాం తెలుగులో? బఠానీ అంటాం। నెక్స్ట్ చూడండి, ఇక్కడ రెండో చా ఉంది కాబట్టి రెండో చా రాసినాం, వాకి వా, లాకి లా ఒత్తుతో అని పలుకుతుంది ఇక్కడ, అంటే చావల్ అని పలకాలి। మరి ఇది లేకుంటే ఏమవుతుంది? ఈ మాత్ర లేదు, ఇది లేదు, ఇది ఏమవుతుంది? చెవల్ అవుతుంది। చెవల్ అంటే హిందీలో ఎలాంటి మీనింగ్ లేదు, అందుకు దీన్ని ఎలా రాయాలి? మాత్ర ఉండాలి దీనికి, చాకి ప్లస్ మన ఇక్కడ రెండో చా రావాలి, అందుకే దీన్ని చావల్ అని చదవాలి। చావల్ అంటే బియ్యం। ఇక్కడ ఈ రెండో విధానంలో ఏమొచ్చింది? ఈ మొదటి శబ్దానికి అంటే మొదటి అక్షరానికి మాత్ర వచ్చింది। ఇది చూడండి, ఇందులో ఇది మొదటి అక్షరం, ఇది రెండో అక్షరం, ఇది మూడో అక్షరం అనుకుంటే ఈ రెండో అక్షరానికి మాత్ర వచ్చింది కాబట్టి దీన్ని ఏం చదివినా? ఆ, ఇది మొదటి ఆ కదా, ఇదేంది? నా, ఎందుకంటే నాకు ఈడ మాత్ర వచ్చింది కాబట్టి నా అని చదివిన। జా ఆల్రెడీ మీకు తెలుసు,
ఏది ఈ 3 అక్షరాల పదాలలో లాస్ట్ దాన్ని ఒత్తి పలుకుతామని. అనాజ్. అనాజ్ అంటే మనం తెలుగులో ఏం చెప్పుకుంటాం? ధాన్యములు. నెక్స్ట్ 4th చూడండి. ఇక్కడేమో మొదటి దానికి మాత్ర వచ్చింది, ఇక్కడ 2వ అక్షరానికి మాత్ర వచ్చింది, ఇక్కడ 3వ అక్షరానికి మాత్ర వచ్చింది. ఇక్కడ కమ్మరా, ఇది క, ఇది మ, రా, కమ్మరా. కమరా అంటే ఏంది? గది, అంటే మన రూమ్, కమరా. ఓకే, ఇది మటర్, ఇది చావల్, ఇది అనాజ్, ఇది కమ్రా. అంటే మీకు ఎక్కడైతే ఈ ఒత్తు వస్తుందో దాన్ని మాత్రమే సాగదీసి పలకాలి. చావల్, అనాజ్, కమ్రా. ఎందుకు ఇక్కడ ఎందుకు సాగదీసి పలుకుతున్నావు? ఇక్కడ మాత్ర వచ్చింది. దీన్ని ఎందుకు సాగదీస్తున్నావు? ఇక్కడ మాత్ర వచ్చింది, ఇక్కడ మాత్ర వచ్చింది. మరి ఇక్కడ మాత్ర లేదు కాబట్టి ఏమంటున్నాం? మటర్ అంటున్నాం. మటార్ అనట్లేదు, మట్రా అనట్లేదు, మాటర్ అనట్లేదు. ఎందుకు? దేనికి కూడా మాత్ర లేదు. ఓకేనా? దీన్ని ఇలా ఈ విధంగా పలకాలి మీరు. ఏది? ఈ 4 టైప్స్లలో పలకాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బోర్డు మీద కొన్ని 3 అక్షరాల శబ్దాలు మీకు కనపడుతున్నవి. ఇక్కడ లడక రాసినాను. దీన్ని ఎలా పలకాలి అంటే లడ్క. ఈ డాట్ కింద ఈ డాట్ ఎప్పుడైతే వస్తుందో, డాట్ వచ్చినప్పుడు మన యొక్క నాలుక అంగిటి భాగం తగులుతుంది. ఒకసారి మీరు పలికి చూడండి. లడ్క. లడ్ అంటే లడ్డు అని పలికినప్పుడు మన నాలుక మన అంగిట్లో తగులుతుంది, పై అంగిట్లో. తగలటమే కాకుండా లెఫ్ట్ రైట్ సేమ్ దంతాలకి మన నాలుక తగులుతుంది. అలాంటి తగిలినప్పుడు ఏ శబ్దానికైతే అలా తగులుతుందో దాని కింద డాట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పక్కడ్ అంటే డ్ వచ్చిందా అంటే పక్కడ్ అంటే పట్టుకోవడం. లడ్క, డా కింద డాట్ వచ్చిందా అంటే నాలుక పైన అంగిట్లో తగులుతుంది. అంగిట్లో తగలలేదంటే దీన్ని బలకలేరు అని అర్థం. ఓకే, చూడండి. లడక్క అంటే బాలుడు. కదం అంటే అడుగు, మన పాదం యొక్క అడుగు. ఆరాం అంటే విశ్రాంతి. కీమత్ అంటే ధర. హమ్లా అంటే దాడి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెప్తాను ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని. ఫస్ట్ దీనికి అర్థాలు చెప్తున్నాను, దీన్ని ఎలా పలకాలో కూడా చెప్తున్నాను చూడండి. హమ్లా, సఫేద్, బాజిరా. హమ్లా అంటే దాడి, సఫేద్ అంటే తెలుపు రంగు, బాజిరా అంటే సఫేద్ అంటే తెలుపు, బాజిరా అంటే సజ్జలు, గాజర్ అంటే క్యారెట్, సంత్రా అంటే నారింజ, సరల్ అంటే సులువుగా, కమల్ అంటే లోటస్ ఫ్లవర్ ఉందిగా అది, అమన్ అంటే శాంతి, అకల్ జ్ఞానం, సమజ్ అవగాహన, వతన్ మాతృభూమి, నమక్ ఉప్పు, కసం ప్రమాణం, బదల్ అంటే మార్పు, షకల్ అంటే ముఖం, శరం అంటే సిగ్గు, జగడ్ అంటే గొడవ, రగడ్ అంటే రుద్దడం, పకడ్ అంటే పట్టుకోవటం, సడక్ అంటే రోడ్డు, పవన్ అంటే గాలి, గరం అంటే వేడి, కలం అంటే పెన్ను. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు తెలుసు లడక అంటే బాలుడు, కదం అంటే అడుగు, ఆరాం విశ్రాంతి, ఆప్ ఆరాం కరో అంటారు హిందీలో, అంటే మీరు విశ్రాంతి తీసుకోండి. కీమత్, ఇస్కా కీమత్ కిత్నా అంటే దీని యొక్క ధర ఎంత. హమ్లా, మీరు న్యూస్లలో చూస్తుంటారు అప్పుడప్పుడు టీవీలో, ఒక దేశం వేరే దేశం మీద దాడి చేసినప్పుడు ఇంకా ఆ దేశాల పేర్లు చెప్పుకోకూడదు ఎందుకంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. ఓకే, హమ్లా కియా అంటారు, అంటే ఏక్ దేశ్ దూసరే దేశ్కి ఉప్పర్ హమ్లా కియా. హమ్లా అంటే దాడి. సఫేద్ అంటే తెలుపు. ఇస్ బోర్డ్ కోన్సీ కలర్ పై, ఏ సఫేద్ కలర్ మే అంటే ఈ బోర్డు తెలుగు రంగులో ఉంది. బాజ్రా అంటే సజ్జలు, అంటే మీకు తెలుసుగా విత్తనాలు అవి. గాజర్ అంటే క్యారెట్. మార్కెట్కి పోతే 1 కిలో గాజర్ దేదో అంటారు, అంటే 1 కిలో క్యారెట్ ఇవ్వండి. సంత్రా అంటే నారింజ, తెలుసు మీకు. సరళ అంటే సులువుగా, అర్థమైందా? అంటే సులువుగా అని మనం ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక వాక్యాన్ని కోబికామ్ ఆసానీసే కర్నా అంటారు, లేదా సరళ్ తరీకేసే కర్నా అంటారు. అంటే ఏదైనా ఒక పని అనేది సులువుగా చేయండి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కమల్ అంటే లోటస్ ఫ్లవర్. నెక్స్ట్ అమన్
అంటే శాంతి, శాంతికి సంబంధించి ఏదైనా మనం మాట్లాడుకోవాలంటే అప్పుడు శాంతికి ప్లేస్లో అమన్ అని వాడతాము హిందీలో. అకల్ జ్ఞానం, తుమ్కో అకల్ నహీ హై క్యా అంటారు, అంటే నీకు జ్ఞానం లేదా, అంటే నీకు బుద్ధి లేదా అని అర్థం వస్తుంది. అంటే తుమ్కో అకల్ నహీ హై క్యా అంటారు, అంటే నీకు జ్ఞానం లేదా ఏమి. సమజ్ అంటే అవగాహన, అంటే దీన్ని ఎలా వాడతారంటే ఆప్కో సమజ్ మే ఆ గయా క్యా, అంటే మీకు అర్థమైందా ఏమి. మై జో బోల్ రహా హూ ఆప్కో సమజ్ మే ఆ రహా హై, నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందా. నెక్స్ట్ వతన్, వతన్ అంటే మాతృభూమి. మామూలుగా చాలాసార్లు మీరు కొన్ని మన దేశానికి సంబంధించినటువంటి సామెతలు విన్నప్పుడు అప్పుడు వతన్ అనే శబ్దం వింటారు, అంటే మాతృభూమి. నమక్ అంటే ఉప్పు. కసం ప్రమాణం, అంటే కసం కావు అంటారు, అంటే ప్రమాణం చెయ్యి అంటారు హిందీలో, అంటే కసం కావు అంటే ప్రమాణం చెయ్యి. బదల్ అంటే మార్పు, లేదా బదిలీ అని కూడా అంటారు. బదిలీ అన్న బదల్, బదల్ అంటే మార్పు, ఏదన్నా మనం మారవాలి, బదిలీ కరవ అంటారు. ఇస్కో బదిలీ కరవ అంటారు, అంటే దీన్ని మార్చండి, మార్చు అని వస్తుంది. షకల్ అంటే ముఖం. కొన్నిసార్లు కోపంలో అంటారు కదా, ఆప్కి షకల్ సీసమే జాకే సీసమే దేకని, అంటే ఆప్ జాకే ఆప్కి షకల్ సీసమే దేకో, అంటే నువ్వే నీ ముఖం అద్దంలో చూసుకో అని వస్తుంది అర్థం. ఓకేనా. షకల్ అంటే ముఖం. శరం అంటే సిగ్గు. హమ్కో బహుత్ శరం లగ్తా హై, అంటే మాకు సిగ్గు అనిపిస్తుంది అంటాము, దాన్ని శరం అంటారు. జగడ్ అంటే గొడవ, జగడా మత్ కరో అంటారు, అంటే గొడవ చేయొద్దు అని. రగడ్ అంటే రుద్దటం, రగడ్నా. ఓకేనా. ఇస్కో రగడో అంటారు, అంటే ఇతనికి పనిష్మెంట్ ఇవ్వు అని అర్థం వస్తుంది. ఓకేనా. ఇస్కో రగడో, ఇన్కో రగడో అంటారు. నెక్స్ట్ పకడ్ అంటే పట్టుకోవటం, ఇస్కో పకడో, అంటే ఇస్కో పకడో అంటే ఏంటి, ఈ యొక్క మార్కర్ని పట్టుకోండి అని. సడక్, సడక్ అంటే రోడ్డు మార్గం. ఏదైనా విఐపీలు వస్తుంటే वीआईपी कहाँ कैसे आ रहा है, बयर से आ रहा है या ट्रेन से आ रहा है या गाड़ी से आ रहा है या सड़क से आ रहा है, అంటే సడక్ అంటే రోడ్డు మార్గం, రోడ్డు. పవన్ అంటే గాలి, పవనాలు తెలుగులో, అంటే వీస్తాయి కదా పవనాలు, గాలి పవనాలు, అందుకు దీన్ని హిందీలో పవన్ అంటారు. పవన్ అంటే గాలి. గరం అంటే వేడి, ఠండా అంటే చల్లగా. కలం అంటే మనం రాసేటువంటి పెన్ను. ఓకేనా. దీన్ని పలికే విధానం మొత్తం చూడండి. లడ్ఖా, ఇది ఎందుకు ఖా అంటున్నాను, ఇక్కడ మాత్ర వచ్చింది. సరల్ అని అంటున్నాను, ఇక్కడ సారల్ అనట్లేదు, సరాల్ అనట్లేదు, సర్లా అనట్లేదు. ఎందుకు, దేనికి కూడా మాత్ర లేదు. ఒకవేళ మాత్ర ఉందనుకో ఎలా పలుకుతాము, మాత్ర ఉన్నటిని. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. సంతరా, లాస్ట్కి ఏముంది, రా, ఇలా వచ్చింది. ఇదేంది, గాజర్, దీనికి మాత్ర లేదు. మాత్ర లేకుంటే ఒత్తి పలకటమే. చూడు బాజ్రా, చూడు సఫేద్. లాస్ట్కి ఈ అక్షరానికి సింగిల్ ఉంది అంటే 3 అక్షరాలలో ఇది ఒత్తి పలకాలి. ఒకవేళ హమ్లా, ఇదేంటిది, లా, కాబట్టి లా రాస్తున్నాము. ఒకవేళ మాత్ర ఏమీ లేదా, కీమత్, కీమత్లో త్, అదైనా అంత మొత్తం ఏదైనా అంతే. ఇక వతన్, నమక్, కసం, బదల్. చూసిరా లాస్ట్ ఇది ఎలా పలుకుతున్నాయో. మాత్ర లేకుంటే ఇలా ఒత్తి పలకాలి, నాని గా. ఇగో సమజ్ అట్లా. ఓకేనా. ఇగో పవన్, గరం, కలం, సడక్, పకడ్, రగడ్, జగడ్, శరం, షకల్. ఓకేనా. ఇక్కడ చూడండి, షకల్, సరల్, లడ్కా, లడ్కా. ఓకేనా. ఇలా పలకాలన్నమాట. ఓకే, నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్లాసు. ఎవరైనా కొత్తగా చూస్తే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు లైక్ చేయమని మాటికి అడుగుతున్నాను అంటే, నేను ఒక క్లాస్ మీకు చెప్పాలంటే కనీసం నాకు ఒక 3 hours టైం పడుతుంది. మీరు
మీరు చూసే ప్రతి వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాస్తారు కదా, ప్రతి ఒక్క కామెంట్ను చదువుతాను. ఎక్కువ వ్యక్తులు ఏ క్లాస్ అడుగుతున్నారో ఆ క్లాస్ తొందరగా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆ క్లాసు నేను మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి ఆ సబ్జెక్టును ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మన యూట్యూబ్ స్టూడియోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బోర్డు సెటప్ చేసుకోవాలి. లైటింగ్స్ సరిగా మీకు కనపడుతుందా లేదా, మాటికి నేను మీకు తెలవకుండా కెమెరా బ్యాక్ సైడ్ వచ్చి కూడా మళ్ళీ వాచ్ చేసిపోతుంటాను. ఎందుకంటే నేను చెప్పే వాయిస్ క్లారిటీ వస్తుందా, తర్వాత నేను రాసే అక్షరాలు ఏవైతే ఉన్నాయో మీకు కనపడుతున్నాయా లేదా అని చెప్పేసి ఇన్ని రకాల ప్రిన్సిపల్స్ నేను పాటిస్తాను. అలా పాటించి లాస్ట్ ఎడిటింగ్లోకి తీసుకొని వచ్చి వాయిస్ ఇవన్నీ చెక్ చేసుకొని మీకు వీడియోని అందించడం జరుగుతుంది. అంటే నేను ఒక వీడియో మీకు అందించాలి అంటే 3 to 4 hours నేను కష్టపడాలి. 3 to 4 hours కష్టపడి మీకు ఫ్రీగా హిందీ నేర్పిస్తున్నాను. అందుకే మిమ్మల్ని ఒక లైక్ కొట్టమని అడుగుతున్నాను. మీరు లైక్ కొట్టడం వల్ల మన యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం చాలామందికి రీచ్ అవుతుంది. ఓకేనా? ఇది నా యొక్క కోరిక అంతే. మీరు నాకు ఇచ్చే బహుమానం ఇదే, వీడియోకి లైక్ చేయటం, ఒక నలుగురికి షేర్ చేయటం, అంతేనా? ఓకే, మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. బాయ్.